నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. జనగామ జిల్లా కిలషాపురం గ్రామంలో తారా ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో ప్రమాదం. రియాక్టర్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదం. భారీగా ఎగిసిపడుతున్న మంటలు. రంగారెడ్డి జిల్లా రేగడి చిల్కమరి గ్రామంలో పాఠశాల గేటుకు తాళం వేసి విద్యార్థుల ధర్నా. పాఠశాల భవనం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ. బీజేపీ పార్టీ నుంచి 22వ కౌన్సిలర్ గా ఎన్నికైన రాకేష్. యాదాద్రి భువనగిరి జిల్లా 22వ వార్డు కౌన్సిలర్ రాకేష్ రాజీనామా. సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కారెం శివాజీ. తెలుగుదేశం పార్టీ త్వరలోనే పెను సంక్షోభంలో కూరుకొనిపోవడం ఖాయమని వ్యాఖ్య. కలియుగ ప్రత్యక్ష దైవ సన్నిధిగా భావించే తిరుమలలో మద్యం అమ్మకాలు. ఓ మహిళ నుండి 6 సీసాల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. 3 రాజధానుల అంశంపై పోస్టు కార్డుల ఉద్యమాన్ని చేపట్టిన అనంతపురం జిల్లా విద్యార్థులు. 3 రాజధానుల అంశాన్ని ముందుకు నడిపించాలని విజ్ఞప్తి. కృష్ణా జిల్లాలో వైభవంగా మోపీదేవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. కన్నుల పండగగా స్వామివారి రథోత్సవం. తరలివచ్చిన వేలాది మంది భక్తజనం. ఇక వార్తల్లోకి వెళ్తే, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలషాపురం గ్రామంలోని తారా ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. రియాక్టర్ ఛార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని అదుపు చేస్తున్నారు. ఇండస్ట్రీస్ టిన్నర్ కంపెనీ దాని నుండి ఒకటేసారి మంటలు ఎగిసిపడటం చూసి కిలాషాపురం గ్రామ ప్రజలందరూ ఆందోళన చెల్లి కంపెనీ దగ్గరికి వెళ్ళాము. కంపెనీ దగ్గరికి వెళ్ళగానే మంటలు చాలా ఘోరంగా వ్యాప్తి చెందినాయి. వ్యాప్తి చెందడంతో పాటు మాకు రక్షణగా కాకపోతే గుట్టలు ఉండడము కొంచెం ప్లస్ అయింది మాకు. లేకపోతే కిలాషాపురం మొత్తము పొగ మొత్తము వ్యాపించింది. 3 విలేజ్ల వరకు వ్యాపించి దట్టమైన పొగలు అలుముకున్నది. ప్రజలందరూ వచ్చి తక్షణమే స్పందించి పక్కనే ఉన్నటువంటి కేజీబీ పిల్లలందరినీ సోమరాజపల్లి గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు అన్ని ఏర్పాట్లు గ్రామస్తులందరం కలిసి చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం నుండి మేము ప్రభుత్వ అధికారులు కానీ అందరికి కానీ మొరపెట్టుకున్నా కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనివల్ల పిల్లలకు కేజీబీ పిల్లలకు తర్వాత గ్రామస్తులకు అటు మండలగూడెం విలేజ్ కావచ్చు, కిలాషాపురం విలేజ్ కావచ్చు, వచ్చిపోయే వెహికల్స్ అందరికి కూడా దాని వలన వచ్చేటువంటి దుర్వాసన వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. తలనొప్పులు రావడం జరిగింది, వామిటింగ్స్ రావడం. నా పేరు షా కైలాసు. నేను తెలంగాణ శిష్టు ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మా గ్రామంలో సుమారు 7 గంటలకు ఒక భయంకరమైనటువంటి శబ్దాలతోటి ఊరు బయట ఉన్నటువంటి తారా ఇండస్ట్రియల్ కంపెనీ అనేటువంటి వాళ్ళు టిన్నర్ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమ వల్ల ఆ పరిశ్రమలో ఏదో సంఘటన జరిగినట్టుగా మాకు విపరీతమైనటువంటి పొగలు రావడం వల్ల ఆ పొగలతోటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని బయటకు వచ్చి చూసిన తర్వాత అక్కడ విపరీతమైనటువంటి మంటలు లేచినాయి. ఆ మంటల ఆధారంగా చుట్టుపక్కల గ్రామాలు దాదాపు 3 గ్రామాలకు ఆ పొగ ప్రభావం చేయడం వల్ల ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ భయంకరమైన పరిస్థితిని వెంటనే స్పందించి అధికారులు తెలియజేసేటువంటి పరిస్థితి జరిగింది. కానీ ఈ కంపెనీ వల్ల చాలామందికి అనేక రకమైనటువంటి శారీరక సమస్యలతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా వాంతులు రావడం, తలనొప్పులు రావడం, శరీరంలో మిగతా అవయవాలకు కూడా దాని ప్రభావం పడ్డటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇదే దగ్గరగా ఉన్నటువంటి కేజీబీ హై స్కూల్ కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఆ శబ్దాలు విని వెంటనే కింద పడిపోయినటువంటి పరిస్థితిలో మేమంతా కూడా గ్రామస్తులమంతా కూడా కలిసి వచ్చి ఆ విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితిలో వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రామస్తులందరూ కూడా సహకారంతో వారికి భోజనాలు ఏర్పాటు చేయడానికి కార్యక్రమం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ నిర్లక్ష్యం వల్ల అనేక రోగాలతోటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అధికారులు పట్టించుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చాలా సందర్భాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా
కేవలం ప్రేక్షక పాత్ర వహించారు కానీ ఎవరు కూడా దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోలే. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు పాఠ్య బోధన చేసినటువంటి టీచర్లంతా కూడా ఆ పొగలకు ఆ వాసనలకు అంతా కూడా వాళ్ళు ముక్కు మూతలుగా గుడ్డలు కట్టుకొని పాఠాలు బోధించడం అనేటువంటి జరిగింది. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి నిజంగా ఇది ఉదయం పూట జరిగింది కానీ రాత్రిలో అయితే చాలామంది భయంకరమైనటువంటి పరిస్థితి, చాలామంది చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉండే. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని రేగడి చిల్కమరి గ్రామస్తులు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. చిల్కమరిలో ఉన్న పాఠశాల భవనం పూర్తిగా కూలిపోవడానికి సిద్ధంగా ఉందని, చాలా కాలం నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఫలితం లేకపోవడంతో పాఠశాల గేటుకు తాళం వేసి ధర్నాకు దిగారని గ్రామస్తులు చెబుతున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి 22వ వార్డు కౌన్సిలర్ రాకేష్ రాజీనామా చేశారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీజేపీ నేతలతో కలిసి కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించారు. ఈ కౌన్సిలర్ సమావేశానికి రాకేష్ రాకపోవడంతో పలు చర్చలకు దారితీసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా సహకరించేందుకు రాకేష్ చైర్మన్ ఎన్నిక సమయానికి రాలేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్ ఇంటి ముందు పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. నాయకుల ఒత్తిడి మేరకు కౌన్సిలర్ రాకేష్ రాజీనామా చేశారు. కార్యకర్తలను మోసం చేసిన బొర్ర రాకేష్ గారు వెంటనే కార్యకర్తలను మోసం చేసిన బొర్ర రాకేష్ గారు భారతీయ జనతా పార్టీకి మోసం చేసిన బొర్ర రాకేష్ వెంటనే చేయాలి సావనైన సస్తం బీజేపీలో ఉంటాం సావనైన సస్తం బీజేపీలో ఉంటాం రాజీనామా చేయాలి వెంటనే రాకేష్ అధికార పార్టీకి అమ్ముడుపోయిన రాకేష్ వెంటనే 2020 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా భువనగిరి పట్టణంలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ల రిజల్ట్లో భారతీయ జనతా పార్టీ 7 సీట్లను కైవసం చేసుకుంది. ఈ నాటకీయ పరిణామంలో తుగ్లక్ పాలన, నిజాం పాలన ఉన్నటువంటి కేసీఆర్, పైలశేఖర్ రెడ్డి ఈ బెంగళూరు బ్యాచ్ వచ్చి మా భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందినటువంటి వ్యక్తులను సంతలో పశువుల్లాగా కొనుక్కొని ఇవాళ ఆయన చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం జరిగింది. నేను ఈరోజు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అని అది ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. అవకాశం వచ్చింది కానీ అలా పశువుల్లాగా పనిచేసినటువంటి కార్యకర్తలను లెక్క చేయకుండా ఎవడైతే టికెట్లకు ఆశపడి డబ్బులున్నాయి కానీ భారతీయ జనతా పార్టీలో టికెట్లు తెచ్చుకొని పార్టీకి ఏం పని చేయకుండా కూడా డబ్బులున్నాయని కేవలం మదంతో టికెట్లు తెచ్చుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీలో గెలిచి తన సొంత కుటుంబ ప్రయోజనాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, మరి ఏ విషయంలో ప్రలోభ పడిపించుకొని ఈరోజు పైలశేఖర్ రెడ్డి కమ్ముడుపోయిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మా తను మను ప్రాణాలు మనసా వాచా కర్మణ మేము బుద్ధి ఉపయోగించుకొని ఇలా భారతీయ జనతా పార్టీ 7 సీట్లను మేము సాధించుకున్నాం. అయినా కార్యకర్తల మనోభిష్టాన్ని లెక్క చేయకుండా కూడా లోపాయకారు ఒప్పందంతో మీరు డబ్బులకు కైవసమై డబ్బులకు భూములకు
పదవులకు ఆశపడి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మోసం చేయడం జరిగి ఇలా వేరే పార్టీలకు తొంగి చూడడం జరిగింది. నేను ఒకటే అంటున్నాం, ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున ఒక కార్యకర్తగా నేను నా ఇంట్లోనే నాయనాన్ని పిలుస్తా, నా ఇంట్లోనే నాయనాన్ని పిలుస్తా, నేను నాయన డ్యూటీకి వేయండిగా అని చెప్పేసి నేను పక్కింటోని నాయన అని పిలవలేను. అదేవిధంగా ఇలా కార్యకర్తలు అందరూ అదే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే డబ్బుకు కానీ, భూములకు కానీ, ఆస్తులకు కానీ, పదవులకు కానీ ప్రలోభపడి పక్క పార్టీలకు పోయినట్టయితే ఇలా మీ ఇళ్ల ముంగట ధర్నాలు చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఇజ్జత్ కాపాడుతాం. రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోనే పనిచేస్తాం. మేము చచ్చిపోయినా మా డబ్బులకు, ఎందుకంటే మేము క్షేత్రస్థాయి నుంచి పనిచేసినట్టు సంఘ స్వయం సేవకు నుంచి వచ్చినటువంటి కార్యకర్తలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్సీ ఎస్టీ కమిషనర్ మాజీ చైర్మన్ కారం శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ త్వరలోనే పెను సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 17 మంది శాసనసభ్యులు త్వరలోనే తిరుగుబాటు చేయబోతున్నారని చెప్పారు. అసలైన తెలుగుదేశం పార్టీ తమదేనని, పార్టీ ఎన్నికల సింబల్ సైకిల్ గుర్తును కూడా తమకే కేటాయించాలని కోరుతూ వారంతా తమ్మినేని సీతారాంకు లేఖ రాయనున్నారని అన్నారు. గురు వెనక్కి తీసుకో, రైట్ బారా సార్, రైట్ ఓకే. ఆంధ్రప్రదేశ్ అనిపిస్తున్న కష్టాలని శ్రీవారితో కూడా ప్రార్థించడం జరిగింది. శుభ్రంగా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిలో బతకవలసిన మనల్ని కూడా అమరావతి అడవుల్లో తీసుకొచ్చి నానా ఇబ్బందులు గురి చేసిన చంద్రబాబు నాయుడు గారికి కనీసం అయినా ఎంతైనా జ్ఞానం కలిగించాలని చెప్పేసి ప్రార్థించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే రాష్ట్ర అసెంబ్లీలో పెను సంచలనం జరగబోతుంది. 17 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి లెటర్ ఇచ్చి మమ్మల్ని తెలుగుదేశం పార్టీగా గుర్తించండి అనే రోజు దగ్గర పడుతుంది. సైకిల్ గుర్తు కూడా మాకే కేటాయించాలని త్వరలోనే అసెంబ్లీ స్పీకర్ని కూడా కోరడం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో కూరుకోబోతున్న సంగతి తెలియజేస్తున్నాను. తిరుమల కొండపై మరో అపచారం వెలుగులోకి వచ్చింది. నిషేధిత మందు పదార్థాలు కొండపై విక్రయిస్తుండడం విస్మయానికి గురిచేస్తుంది. మద్యం విక్రయిస్తున్న మహిళను అరెస్టు చేయడం కలకలం రేపింది. కలియుగ ప్రత్యక్ష దైవ సన్నిధిగా భావించే తిరుమలలో ఏకంగా మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు పసిగట్టిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఓ మహిళ వద్ద నుండి 6 సీసాల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సిటీ కేబుల్లో మాకు ఏదో భజనలో ఎప్పుడన్నా పోతా అంటే సీసీ ద్వారానా, సీసీ కెమెరాల ద్వారానా, లేకపోతే ఏమన్నా అనుమానంతో పట్టుకుంటే ఇచ్చుకోండి. ఒకరిని ఎవరినో అడిగాను సార్, ఇంపార్టెంట్ తో పాటు పట్టుకోవడంలో కూడా అదే విధంగా కానీ ఒక్కసారి సిటీ కేబుల్లో మాకు ఏదో భజనలో ఎప్పుడన్నా పోతా అంటే సీసీ ద్వారానా, సీసీ కెమెరాల ద్వారానా, లేకపోతే ఏమన్నా అనుమానంతో పట్టుకుంటే Solo
ఈరోజు ఉదయము సాధారణ దినచర్యలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా మేము విజిలెన్స్ వాళ్ళు కలిసి ఒక మహిళ అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఆమె వద్ద 6 మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నాము. ఆమె పేరు సుజాత. ఆమె తిరుపతి పట్టణవాసి, లీలామహల్ ఏరియాలో ఉంటుంది. బతుకు తెరువు కోసము దొంగదారులలో తీసుకొని వచ్చి సదరు మద్యం బాటిళ్లను ఇక్కడ అమ్ముతున్నట్టు మాకు తెలిసింది. ప్రాథమిక విచారణలో ఆమె పైన కేసు నమోదు చేసి సదరు బాటిళ్లను మేము సీజ్ చేశాము. 3 రాజధానుల అంశంపై ఏపీలో విద్యార్థులు పోస్టు కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. రాష్ట్రపతికి పోస్టు కార్డుల ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ 3 రాజధానుల అంశాన్ని ముందుకు నడిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురంలో జరిగిన పోస్టు కార్డుల ఉద్యమంలో మంత్రి కన్నబాబు, స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. పోస్టు కార్డులను నేతలు రాష్ట్రపతికి పంపారు. టీడీపీ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి టీడీపీ అడ్డుకుంటుందని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు, ఒక రాజధాని సెల్ ఫోన్ పార్టీ కావచ్చు, అలాగే ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఒక ప్రజాభీష్టం మేరకు ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ సైంధవులాగా అడ్డుపడతాం. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, ఆలయ ఈవో లీలాకుమార్ దంపతులు స్వామివారి రథోత్సవాన్ని ప్రారంభించారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో 2006 నుంచి 2020 వరకు పెన్షన్ తీసుకుంటున్నటువంటి 11 మంది పెన్షన్దారులను తొలగించడంతో 11 మంది పేద ప్రజలు నవజ్యోతి హ్యూమన్ రైట్స్ ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా నవజ్యోతి హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ పల్లపాల మద్దిలేటి కర్నూలు జిల్లా కలెక్టర్ వీర్యపాండన్కి ఫిర్యాదు చేశారు. మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. వీరి ఫిర్యాదు మేరకు మేము ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాము. 2006 సంవత్సరంలో అర్హులైనటువంటి వీరిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల మీరు పింఛన్ తీసుకుంటూ ఉన్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అర్హులైన వీళ్ళు ఈరోజు ఏ విధంగా అనర్హులు అవుతున్నారో తమనే తెలియపరచాలంటూ మేము కలెక్టర్ గారు కూడా దరఖాస్తు పెట్టాం. ఇదంతా కేవలం వీళ్ళ పైన ఈ వార్డులో వాలంటీర్లు కావచ్చు, సచివాలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, వీళ్ళ పైన వీళ్ళంటే గిట్టకనో వీళ్ళంటే సరిపోకనో ఇంకోటో కారణం ఏదన్నా కావచ్చు, వీరికి ఇస్తున్నటువంటి పింఛన్ను రద్దు చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా అవుతుంది. ఎందుకనగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పింఛన్ పైన ఆధారపడి బతుకుతున్నటువంటి వీళ్ళు ఈ పింఛన్ అనేది రాకపోతే వీళ్ళకు జీవించే హక్కునే కోల్పోతున్నారు. విశాఖ ఏయూ విద్యార్థులు పోస్టు కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించాలని కోరుతూ పోస్టు కార్డుల ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం 3 రాజధానులతో ముందుకు సాగుతుంటే టీడీపీ ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని వైసీపీ నేత కాంతారావు అన్నారు. ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలను అరికట్టాలంటే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తే వచ్చే పరిశ్రమల ఆధారంగా యువతకు ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. మేడం వేసేయండి. అయిపోయిందని చెప్తున్నావా? ఇక్కడికి రండి, మీరు చెప్పాను కదా. అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణతో సాధ్యపడుతుందని, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాలంగా ఏదైతే బాధపడుతూ ఉన్నారో, మగ్గిపోతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అమృతం కురిపించే విధంగా ప్రజలందరూ ఎప్పటి నుంచో కోరుకుంటున్న విధంగా విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని ఆయన అందించినటువంటి తరుణంలో ఈ విశాఖపట్నంలో ఉండే ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా సంబరాలు జరుపుకున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక కుల్లి కుతంత్ర రాజకీయాలతో, వెనుపోటు రాజకీయాలతో ఆ పరిపాలనా వికేంద్రీకరణ కానీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ దాదాపు 80% మంది శాసనసభ్యులు ఆమోదించినటువంటి దాన్ని కుల్లి కుట్రలతో మండలిలో ఆయన అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అడ్డుకున్నటువంటి ఈ తరుణంలో ఉత్తరాంధ్ర ఒక్కసారే బొగ్గుమంటూ రోజుకో విధంగా వినూత్నంగా నిన్న సంతకాల సేకరణ, ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం, ఆ ముందు రోజు దిష్టిబొమ్మల దహనంతో ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా రగిలిపోతోంది. మాకు ఖచ్చితంగా పరిపాలనా రాజధాని రావాలని ఆ ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ విద్యార్థి విభాగం పార్లమెంట్ విశాఖ అధ్యక్షుడు కాంతారావు సోదరుడు ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువత వైఎస్ఆర్ విద్యార్థి ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిపాలనా రాజధాని వస్తే ఇప్పటికే ప్రకటించారో లేదో టీసీఎస్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఈరోజు క్యూ కట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు వచ్చి గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, ముంబై కానీ, చెన్నై, బెంగళూరు నగరాలకు వలసలు వెళ్ళేవి. ఆ వలసలు ఈరోజు ఆపడానికి ఈ యొక్క రాజధాని, పరిపాలనా రాజధాని ఉపయోగపడుతుంది.
నిర్మల్ జిల్లా బైన్సా బాధితులకు సేవా భారతి సహకారంతో 22 గృహాలకు 40,000 చొప్పున సామగ్రి ఇవ్వడం జరిగింది. 12 ఇండ్లు కొత్తగా నిర్మాణం చేయాలనే యోజన జరుగుతుందని సేవా భారతి నిర్వాహకులు తెలిపారు. కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఎందుకు సీబీఐకి అప్పగించడం లేదని ప్రశ్నించారు. దీనిపై తనకు ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించేందుకైనా సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ కోర్టులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దోషులను శిక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఈరోజు రాష్ట్రంలో చివరకు ముఖ్యమంత్రి గారి చిన్నాన వివేకానందరెడ్డి గారి హత్య జరిగితే సంవత్సర కాలంలో తాను అధికారంలో లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశాడు. తాను అధికారంలోకి వస్తానే సిబిఐ డిమాండ్ చేస్తూ మా పార్టీలో ఉన్న మా ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి గారిని ఇతరులను ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తే ఈయన హైకోర్టులో రిట్ వేస్తే దాని మీద ఇంతవరకు స్పందన లేదు ప్రభుత్వానికి. ఈరోజు సాక్షాత్తు వివేకానంద రెడ్డి గారి కుమార్తె పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాగా నామకరణం చేసిన దాని పేరును గురజాల జిల్లాగా ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లాకి హెడ్ క్వార్టర్స్ అనేది ప్రభుత్వం ప్రజలందరికీ అనుకూలంగా ఉండే ప్రదేశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు చేయడానికి కొంతకాలం సమయం ఉందని తెలిపారు. హెడ్ క్వార్టర్స్ రేసులో నర్సారావుపేట ఎప్పుడు ముందంజలో ఉంటుంది కాబట్టి ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు. నిన్న కొన్ని పత్రికల్లో జిల్లాల గురించి ప్రస్తావన వస్తూ గురజాల జిల్లాని మచిలీపట్నం, గురజాల, అరకు జిల్లాలుగా ప్రకటిస్తున్నామని కొన్ని పత్రికల్లో రావడం జరిగింది. దాని మీద సీఎంఓ ఆఫీస్ నుంచి క్లారిటీ తీసుకోవటం, అట్లనే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద యాక్చువల్గా అది పొరపాటున పల్నాడు జిల్లా అనే నామకరణం చేసిన దాని పేరు గురజాల జిల్లాగా ఇవ్వటం జరిగింది. కాబట్టి మన జిల్లాకి పల్నాడు జిల్లా అనే పేరు నామకరణం చేయటం ఈ ప్రాంతానికి అందరికీ వర్తిస్తుంది కాబట్టి పల్నాడు అనే పేరు తీసుకురావడం. అయితే దీనికి హెడ్ క్వార్టర్స్ ఏమిటి, ఈ జిల్లాకి హెడ్ క్వార్టర్స్ ఏమిటి అనే దాని మీద ప్రభుత్వం అందరికీ అనుకూలంగా ఎక్కడైతే ఉంటుందో దాన్నే మేము పరిశీలిస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. దాని మీద ఫర్దర్గా ఒక సంవత్సరం కాలం పాటు అంటే కొంతకాలం తర్వాత దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. జనగామ జిల్లా కిలషాపురం గ్రామంలో తారా ఇండస్ట్రీస్ టిన్నర్ ఫ్యాక్టరీలో ప్రమాదం. రియాక్టర్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు. రంగారెడ్డి జిల్లా రేగడి చిల్కమరి గ్రామంలో పాఠశాల గేటుకు తాళం వేసి విద్యార్థుల ధర్నా. పాఠశాల భవనం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ. బీజేపీ పార్టీ నుంచి 22వ కౌన్సిలర్ గా ఎన్నికైన రాకేష్. యాదాద్రి భువనగిరి జిల్లా 22వ వార్డు కౌన్సిలర్ రాకేష్ రాజీనామా. సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కారెం శివాజీ. తెలుగుదేశం పార్టీ త్వరలోనే పెను సంక్షోభంలో కూరుకొనిపోవడం ఖాయమని వ్యాఖ్య. కలియుగ ప్రత్యక్ష దైవ సన్నిధిగా భావించే తిరుమలలో మద్యం అమ్మకాలు. ఓ మహిళ నుండి 6 సీసాల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.
రాజధానుల అంశంపై పోస్టు కార్డుల ఉద్యమాన్ని చేపట్టిన అనంతపురం జిల్లా విద్యార్థులు 3 రాజధానుల అంశాన్ని ముందుకు నడిపించాలని విజ్ఞప్తి. కృష్ణా జిల్లాలో వైభవంగా మోపీదేవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, కన్నుల పండగగా స్వామివారి రథోత్సవం, తరలివచ్చిన వేలాది మంది భక్తజనం. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.